బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేఎఫ్సీ హెచ్ఓడీపై వేటు వేసింది. ప్రీతిని వేధించిన సీనియర్ విద్యార్థి సైఫ్ ని మందలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఇటీవల ఎంజీఎంలో త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెన్నెల. మెడికల్ విద్యార్థి ప్రీతి హత్య కేసుకు సంబంధించి ఆత్మహత్య కేసుకు సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పుకోవాలి. సీఎం కేసీఆర్ హెచ్ఓడీపై వేటు వేశాడు. ప్రీతి వేధింపులకు సంబంధించి సీనియర్ విద్యార్థి సైఫ్ ను కూడా మందలించినట్టుగా తెలుస్తోంది. నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ వ్యవహారానికి సంబంధించి ఆరోపణలపై ఇటీవల ఎంజీఎం లో కూడా తీవ్రస్థాయి కమిటీని కూడా నిర్వహించడం జరిగిందంటూ తెలుస్తా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ కమిటీ నివేదిక ఆధారంగానే ఇటు డాక్టర్లకు సంబంధించినటువంటి ఏదైతే హెచ్ఓడి డాక్టర్ నాగార్జున రెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసినట్టుగా తెలుస్తుంది. ఆయనను భూపాలపల్లి జిల్లా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు హెచ్ఓడి బదిలీ చేస్తూ పాటుగా ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం. కాగా ఈ కేసులో ఇప్పటికే సైఫ్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. మొన్నటిదాకా ఖమ్మం జైల్లో శిక్ష అర్హత చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు వరంగల్ తీసుకురావడం జరిగింది. అయితే ప్రధానంగా సైట్ కి సంబంధించి 4 రోజుల పాటు కోర్టును పర్మిషన్ అడిగినటువంటి పోలీసులు ఈ కేసుకి సంబంధించినటువంటి తదుపరి ఎంక్వైరీ అంతా కూడా నిర్వహిస్తున్న నేపథ్యం పరిస్థితి అయితే కనబడుతున్నాయి. అయితే సైట్ కి సంబంధించి ఇంట్రాగేషన్ అయితే కొనసాగుతుంది. 4 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోర్టును కోరిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కోర్టును కోరిన నేపథ్యంలో మెడికల్ కాలేజ్ లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కి సంబంధించి కావచ్చు, సైట్ ఏ విధమైనటువంటి ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి ఆరోపణలన్నిటికీ సంబంధించినపై పూర్తి స్థాయి నివేదికను పోలీసులు ఇవ్వబోతున్నారు. సైట్ వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా కూడా పోలీసులు విచారిస్తున్నారు. మట్టెవాడ పోలీస్ స్టేషన్ లోనే ప్రధానంగా ఫస్ట్ కేసు నమోదైనటువంటి పరిస్థితి కూడా అక్కడి నుంచే ఉంది కనుక సైట్ ను అక్కడి నుంచే విచారిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొదట సైట్ కి సంబంధించినటువంటి కేసు కూడా అక్కడే ఫైల్ కావడంతో ప్రీతి ఆత్మహత్య కేసుకు సంబంధించిన కేసు కూడా మట్టెవాడ పోలీస్ స్టేషన్ లోనే నమోదైన నేపథ్యంలోనే అక్కడి నుంచి ఇప్పుడు తదుపరి విచారణ అంతా కూడా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతున్నాయి. మరోవైపు మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హెచ్ఓడిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. మొన్న రీసెంట్ గా కూడా ఒక నివేదికను సమర్పించడం జరిగింది. దాంతో పాటుగా ఇంటర్నల్ గా ఎంజీఎం హాస్పిటల్లో జరుగుతున్నటువంటి కార్యాచరణ కావచ్చు, 2 డాక్టర్స్ హెచ్ఓడి దాంతో పాటుగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి ఇంటర్నల్ సర్వే నిర్వహించిన అనంతరం కూడా అక్కడ హెచ్ఓడికి సంబంధించిన ట్రాన్స్ఫర్ కి సంబంధించినటువంటి వేట్ను ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజ్ భూపాలపల్లిలో నిర్వహించడం జరిగింది. అక్కడికి నాగార్జున రెడ్డిని ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.